ఈ సినిమాలో స్క్రిప్ట్ చెప్పగానే మీకు ఏం నచ్చింది? అసలు సరైన స్క్రిప్ట్ పడలేదు అని అనుకుంటున్నారని నీకెవడు చెప్పాడు? వాట్ యాంగిల్. మీకు బాగా ఏ సీన్ బాగా నచ్చింది? చెప్పకూడదు డైలాగ్, కానీ డైలాగ్ ఉంది. చిన్న డైలాగేనా? డైలాగ్ ఉంది కానీ చెప్పకూడదు అండి సినిమా రిలీజ్ కి. ఐటమ్ సాంగ్ ఉంది సినిమాలో. హీరోయిన్ పేరెంట్స్ రియా సుమన్. మంచి అంటే హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ ఫ్యూచర్. సో నాకు ఆ విషయంలో ఆయన సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. యాక్టర్ గానండి, రైటర్ గాను, డైరెక్టర్ గాను. ఈ సినిమాకి అవసరం శ్రీనివాస్ గారిని పోలీస్ క్యారెక్టర్ కడతాం. ఎంటర్టైన్మెంట్ ని కొంచెం ఎవరైనా ఒక కమాండ్ చేయగల పర్సన్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక సీరియస్ యాక్టర్ ని పెడితే మళ్ళీ సినిమా టింజ్ మారిపోతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం కిస్మత్ అనే మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికి హాయ్ హాయ్ హాయ్. హాయ్ పవన్. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అంటే మీ సినిమా ఈ నగరానికి ఏమైంది? ఈ టీజర్ ఇంకా ఎన్ని రోజులు అడుగుతారు ఈ సినిమా గురించి? నాకు నాకు ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేయండి, నేను ఇక్కడ నుంచి దొబ్బేస్తా. ఇట్లానే లేదు, నేను ఎందుకు సేద టైగర్స్ గుర్తులేదా మీకు? శ్యామ్ సింగ్ రాయ్ గుర్తులేదా? మీ ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ ఏది చెప్పు. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, నువ్వు చెప్పాలి. చెప్పు. మీ ఫస్ట్ మూవీ అందరికి ఆడియన్స్ మీరు బాగా కనెక్ట్ అయింది ఏంటి? నేను యాక్టర్ అవుతా ఆ డైలాగ్ తోనే కదా. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. కానీ ఈ టీజర్ చూసి సరే నేను కానీ ఈసారి ఒక ఐటమ్ సాంగ్ చేస్తా. అయితే ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకా అప్పుడు ఆడియన్స్ కి ఇంకొకటి గుర్తుంటది. ఇంకెప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తా. నీ నెక్స్ట్ సినిమాలో ఏదన్నా చూడొచ్చు. సన్నీ లియోన్ తోటి ఉందా? సన్నీ లియోన్ తోటి నువ్వు చేయి, బట్ మన ఇద్దరం ఒకటి చేద్దాం. నువ్వు నాతో ఇంకోటి. అభినవ్ గారు, ఈ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, 1 year తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తా అంటారు. ఆ డైలాగ్ వినంగానే మీరు ఈ నగరానికి ఏమైందో నేను యాక్టర్ అవుతా అంటారు కదా, దానికి దీనికి సింక్ అనిపించింది. ఈ స్టోరీ అనగానే మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అస్సలు నాన్ సింగ్ ఉండింది. ఈ మధ్య ఎవరు మీమ్స్ లో రిలేట్ చేస్తే నేను యాక్చువల్ ఏది 2000 పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మారలేదు అని చెప్తే నేను అప్పుడు కనెక్ట్ అయ్యావు. అవునా, దాంట్లో సినిమా గురించి ఉంది కదా అని చేస్తాను తప్ప ప్యూర్లీ కోయిన్సిడెన్స్ నమ్మచ్చు. ఓకే, అగస్త్య గారు, మీరు వరుసగా డిఫరెంట్ జోనర్స్ టచ్ చేసుకొని వస్తున్నారు. రీసెంట్ గా హ్యాష్ ట్యాగ్ మాయలో కూడా వచ్చింది. సరైన సినిమా పట్టలేదు అనుకుంటున్నారా, లేకపోతే ఈ సినిమాలో స్క్రిప్ట్ చెప్పగానే మీకు ఏది నచ్చింది? అసలు సరైన స్క్రిప్ట్ పడలేదు అని అనుకుంటున్నారని నీకెవడు చెప్పాడు? వాట్ యాంగిల్. అంటే నేను మహేష్ బాబు కాదు కదా తీయంగానే వచ్చి థియేటర్కి వచ్చి జనాలు వచ్చి చూసేయడానికి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, నేను ఉన్న కొత్తోడిని. ఇప్పుడు నేను సినిమా తీసినా అదే అంటున్నాను. ఇప్పుడు నా సేమ్ సినిమానే ఒక బిగ్గర్ హీరో చేసాడంటే దాని ఇమేజ్ ఇంకోలాగా చూస్తారు. చూసే ఆడియన్స్ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది కదా. బేసిక్గా మనకు అంత ఇమేజ్ రాకపోవచ్చు. అప్పుడే మేబీ ఇంకో 20-30 సినిమాలు చేస్తే అలా వస్తుందేమో. మేబీ ఆ ఇంపాక్ట్ కలగలేదేమో మేబీ. ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా తీసారంటే దానిలో ఏదో ఒకటి డిఫరెంట్ ఇవ్వడానికే తీస్తారు. ఇక అది అవుతుందా లేదా అన్నది అది అంత ప్రెడిక్షన్ చేయలేం బ్రో. ఐ హోప్ అంటే ఇప్పటివరకు నచ్చుతుంది కదా, వాట్ ఎవర్ కంటెంట్ దట్ వీ గేవ్ అవుట్. నచ్చుతుందా లేదా? మీకు నచ్చిందా? ఊరికే ఇంటర్వ్యూలో కూర్చున్నా అని చెప్పకు, నిజం చెప్పు. థియేటర్లో కెమెరా ముందు చెప్పు బ్రో, ఏముంది? నేనున్నానా? కాదు, హీఈస్ మేకింగ్ మీ ఫీల్ లైక్ సన్నీ లియోన్. నేను నీకు ఉన్నారు కాబట్టే నచ్చింది సార్ నాకు. నేనేమనుకుంటున్నా, ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది వీ డోంట్ నో, బట్ వీ నో వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్. రేపు February 2nd ఫస్ట్ షో సెకండ్ షో కల్లా తెలిసిపోద్ది మీకు. అంటే బేసిక్ గా ఈ సినిమాలో ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్ లేదు. సో వీళ్ళ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ ని కొంచెం ఎవరైనా ఒక కమాండ్ చేయగల పర్సన్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక సీరియస్ యాక్టర్ ని పెడితే మళ్ళీ సినిమా టింజ్ మారిపోద్ది. సో అటు వీళ్ళను కమాండ్ చేసే పొజిషన్ ఉండాలి అండ్ సినిమా టోన్ మార్చకూడదు. సో వీళ్ళిద్దరిని ఎవరు బ్యాలెన్స్ చేయగలుగుతారు అంటే శ్రీను గారు నాకు కరెక్ట్ అనిపించింది. సో అతను న్యారేట్ చేయడం, సార్ కూడా వెంటనే ఒప్పుకోవడం అలా జరిగింది. అంటే మీరు ఒక డైరెక్టర్, ఆయన ఒక డైరెక్టర్ ప్లస్ యాక్టర్. ఆయన చెప్పినప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆయన స్క్రిప్ట్ ఓకే అన్నారు. బేసిక్ ఆయన చెప్పేటప్పుడు నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అతను యాక్టర్, డైరెక్టర్, ఈవెన్ సూపర్ రైటర్ కూడా. సో ఫస్ట్ టైం నేరేషన్ ఇస్తున్నప్పుడు విన్నారు, సరే మళ్ళీ కలుద్దాము అని అన్నారు. అన్న తర్వాత
మోస్ట్ ఆఫ్ ద థింగ్ మళ్ళీ కలుద్దాం అంటే అది ఎప్పుడు మళ్ళీ కలదు. దట్ ఈస్ డైలాగ్ ఉద్దేశం. మళ్ళీ కలుద్దాం అంటే మళ్ళీ కలవరు ఎవరు. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ నేరేషన్ ఒకసారి సారే పిలిచి ఒక చిన్న 2 అవి ఉన్నాయి ఒకసారి అవి చూద్దామంటే ఇద్దరు కలిసి కూర్చుందాం సార్ అని చెప్పి ఇద్దరం కలిసి కూర్చున్నప్పుడు అప్పుడు నేను బిలీవ్ చేశాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అడిగాను నేను, సార్ మీరు చేస్తున్నారు అంటే చేస్తున్నాను కాబట్టే కదా మనం ఇద్దరం కలిసి కూర్చొని అది కరెక్షన్ చేద్దామని తర్వాత ఓకే. మీకు క్వశ్చన్ కాదు, నాకు అభినవ్కి చెప్పినప్పుడు అనకలేదా? అదే సీరియస్లీ గుడ్ క్వశ్చన్. బట్ నాకు ఒక అవసరం శ్రీనివాస్ గారికి నేరేషన్ ఇస్తున్నప్పుడే కొంచెం టెన్షన్ పడ్డాను తప్ప మిగతా వాళ్ళందరికీ నేను నేరేషన్ చాలా ఈజీ ఇచ్చేస్తాను. ఆయన్ని పర్టికులర్ గా హీరోలే అని ఎందుకు అనుకున్నారు? అమ్మాయి రోల్స్ వేయలేడు కాబట్టి, హీరోయిన్ ఆల్రెడీ ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏది అమ్మాయి రోలా? నేను నెక్స్ట్ సినిమాలో వేస్తున్నా చెప్పాను కదా, నేను డూయింగ్ ఐటమ్ సాంగ్ విత్ సన్నీ లియోన్ తోటి ఒకటి చెయ్యి, తర్వాత ఒకటి నాతో చెయ్యి, అందులో వేద్దాం అనుకుంటా. అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి అని నువ్వు అడగొచ్చు మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో అడుగు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. మేబీ మీరు చెప్పొచ్చు. నా ఫేవరెట్ చెప్తా, నువ్వు ద ఓపెనింగ్ మంది సిట్టింగ్ సీక్వెన్స్ ఉంటుంది, ఆడికి లైట్స్ ఈడికి కింగ్స్, దట్ ఈస్ మై ఫేవరెట్. దట్ ఈస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నో ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ద హోల్ థింగ్ మ్యాన్. నాకు ఇప్పుడు నిజంగానే అట్లా ఒక్కటి చెప్పలేను నేను. I really enjoyed doing the whole film. Yeah. Basically, దీంట్లో లైనర్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ హ్యూమర్ జనరేట్ చేయడానికి, హ్యూమర్ పుట్టడానికి కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ ఇక్కడ తను చెప్తే అంత హ్యూమర్ అనిపించకపోవచ్చు, బట్ అది రేపు అదే స్క్రీన్ మీద అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరూ ఊకే చెప్పే ఎగ్జాంపుల్, తాగదామని మీతోనన్నా నాతోనన్నా పెద్ద మజా రాదు. ఆ టైంలో అక్కడ ఆ సిచ్యువేషన్లో అన్నందుకే అంత కామెడీ పుట్టింది. సో హ్యూమర్ జనరేట్ అనేది లైన్స్ లోనే బట్టి కాకుండా ఆ సిచ్యువేషన్ బట్టి కూడా వెళ్తుంది. సో మన సినిమాలో కూడా చాలా మంచి అండ్ డెలివరీ చేసిన దాని వాళ్ళ బట్టి కూడా డెలివరీ చేస్తారనే కదా మిమ్మల్ని తీసుకున్నాను. అవును కదా, ఇందాక ఇప్పుడు బ్రదర్ అన్నట్టు మీరు ఉన్నారని ఊరికే ఐఎమ్ జస్ట్ కిడింగ్. లాస్ట్ కంటే మీరేమన్నా రివర్స్ చేసే అవకాశం ఉందా? రివర్స్ అంటే అగస్త్య గారికి ఏమన్నా అదే మొత్తం వదలరాలు నేను చేసే కదా అలాంటి లాస్ట్ కి మా ఇద్దరికి పెళ్ళి అవుద్ది, హీరోయిన్ పంపించేస్తాం, మా ఇద్దరికి పెళ్ళి అవుద్ది. వెన్నుపోటు పొడిచే ప్యూర్ కామెడీ, ప్యూర్ బడి కామెడీ. మత్తువాలరా అనేది యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, దే ఆర్ రూమ్మేట్స్. యాక్చువల్లీ ఎక్కడి నుంచో వర్క్ మీద వచ్చి రూమ్మేట్స్, బట్ దీంట్లో చైల్డ్హుడ్ ఆల్రెడీ ఫ్రెండ్స్. సో ఆ వెన్నుపోట్లు, కట్టప్ప, కత్తిపోట్లు లాంటివి ఉండవు. ఇందులో ఏదో ఒక ట్విస్ట్ ఉంది, బట్ అది మా మధ్యలో లేదు, మా ముగ్గురు మధ్యలో లేదు. ఎవరి మధ్యలో ఉందండి? అది మన అజయ్ ఘోష్ గారితో ఉంటుంది. నేను వెళ్తా సినిమా ఇప్పుడు ఈ నాకు 200 రూపీస్ ఇప్పుడే 200 లేదు, నాకు 200 ఇవ్వ, నేను ఇప్పుడు చెప్తా, నాకు నా టికెట్ డబ్బులు ఇవ్వు. సరే 100 రూపీస్ ఇవ్వు, ఓకే, నేను ఓన్లీ ఆ ట్విస్ట్ చెప్తాను. కాదు, ఆయన మళ్ళీ మొత్తం సినిమా చూడండి మీరు, లేకపోతే 50 రూపీస్ పర్లేదు, ఓన్లీ అది ఒకటే చెప్తా. కాదు, నేను ఒక్క ట్విస్ట్ ఒకటే చెప్తా, దాని ముందు వెనకాలంతా ఆయన చూసుకోవచ్చు. తర్వాత అదే ఓన్లీ ట్విస్ట్ చెప్తున్నా కాబట్టి మీకు అన్యాయం అవ్వద్దని నేను అలా తక్కువ తగ్గించా. యా, ఇప్పుడు టికెట్ ప్రైజెస్ తగ్గించారు కదంటే ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకోనే కదా. దట్స్ ఆల్ ఐ డిడ్. అంటే ఎక్కువ బైక్ ట్రావెలర్ గా ఇక్కడ కూడా బండి వేసుకుని ఎక్కడ అసలు ఏంటి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు చాలా సార్లు. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది మాక్సిమం, మీరు ఎవరు కాల్ చేసినా నా కంపెనీ అమ్మాయిలు చెప్పారు, నార్మల్ అమ్మాయిలు చెప్పారు, మీరు నార్మల్ గానే కాల్ ఇచ్చారు. ఒక్కోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అసలు ఏంటి ట్రావెలింగ్ వెళ్తూనే ఉంటారు ఎక్కడికైనా? అంటే ఇంకా డీటెయిల్గా, ఎందుకంటే నాకు తెలిసి ఇండియా ప్రాపర్గా కంప్లీట్ చేయడానికి 6 years పట్టింది. అంటే లైక్ నువ్వు వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ ప్రాపర్గా కంప్లీట్ చేయాలంటే 6 years ఈజీగా పడుతుంది. సో ఇండియా కంప్లీట్ చేసి నాకు క్రాస్ కంట్రీ వెళ్ళాలని బయటకి బైక్ మీద. అంటే వెంటనే షూట్ ఉందనుకోండి కార్లో వెళ్తాను, చాలా గ్యాప్ ఉందనుకోండి బండి మీద వెళ్తాను, అదే ట్యాన్ అవుతాను, కొంచెం కాపాడుకోవాలి కదా కింద. ఓకే, అంటే ఎక్కువ మీ సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉంటారు
తక్కువ ఎప్పుడో ఒకసారి పెడతాను పోస్ట్, అంటే ట్రావెలింగ్ది ఎప్పుడో ఒకసారి పెడతాను. ఎందుకంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేను రోడ్ డాంబర్ రోడ్ అంటే ఇన్స్పైర్ అంటే అట్లా ఏం లేదు, నాకు ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే ఎందుకో, బైక్ అన్నా లైక్ టు ట్రావెల్, ఎందుకో తెలియదు. జస్ట్ ఐ వాంట్ టు సీ న్యూ ప్లేసెస్. అలా ఏం లేదు. కానీ ఇప్పుడు మేము ఇంతకుముందే పొద్దున మాట్లాడుకున్నాం, మార్చ్ లో వి బోత్ ఆర్ గోయింగ్ on a road trip. I also like road trips actually. No, I like road trips, but he is good companion, I feel. So we both will. అంటే ఎదురు చేసుకుంటా అన్నారు కదా, ఇప్పుడు వెళ్ళలేదు రోడ్ ట్రిప్. ఏం చేసుకుంటాను? ఏం చేసుకుంటాను? పెళ్లి చేసుకుంటాను. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాను అని అన్నానా? సినిమాలో అన్నా. నువ్వు అనట్లేదు, రిమైండ్ చేసి చూడండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటాను అన్నారు అంటే మీ హనీమూన్ ట్రిప్ అవ్వచ్చా? ఏంటి ఆయన అలానే ఉంది అది. అసలు వద్దు అంటున్నానా? మేము ఇద్దరం పెళ్లి, అఫ్ కోర్స్ నేను అది సినిమా గురించి మాట్లాడుతున్నా. నేను సినిమా గురించే మాట్లాడుతున్నా. యా, సినిమాలో కూడా మాకేం పెళ్ళి అవ్వదు, నువ్వు టెన్షన్ పడకు. అలాగైతే హ్యాపీ సార్. ఎవరికి అందరూ టెన్షన్ పడుతున్నారు మీరు అలా చెప్తుంటే. మీరంటే సార్ ఈ లైన్ కి అభినవ్ గారిని ఎందుకు సెట్ చేశారు? పలానా హైట్ వెయిట్ సెట్ అయ్యి యాక్చువల్లీ మా అందరికీ తెలుసు అభినవ్ డైలాగ్ డెలివరీ బాగుంటుందని. సో ఈ లైనర్లు ఎవరు బాగా త్రో చేయగలుగుతారు అన్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అభినవ్. సో అభినవ్ గౌడ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తనకు కూడా బాగా నచ్చింది. చేద్దాం సార్ అన్నారు, దట్స్. అభినవ్ గారు షూటింగ్ టైంలో ఏదైనా షూట్ పోస్ట్పోన్ అవుతుంది కదా, ఆఫ్ ఫన్నీ మూమెంట్స్ ఆఫ్ స్క్రీన్, అది నీకెందుకు? ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మూమెంట్స్ నీకెందుకు? ఉంటాయి కదా, ఉండొచ్చు, ఏదో ఉండడం చాలా ఉంటాయి. చాలా నీకెందుకు చెప్పాలి? చెప్పాలి అడుగుతున్నా కదా. బేసిక్ ఆఫ్ స్క్రీన్ ఫన్నీ మూమెంట్స్ అంటే యూట్యూబ్ లో సెన్సార్ అంటే ఆఫ్ స్క్రీన్ అంటే ఇప్పుడు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, సినిమాలో రాంది. అదే నాకు తెలిసి ఆ కంటెంట్ మాట్లాడితే యూట్యూబ్ లో కూడా సెన్సార్ పడతాయి. అవ్వచ్చు. అంటే నాదే మా బ్యాచ్ అందరిది, కంప్లీట్ ఏ సర్టిఫికేట్ నేను, నీకు తెలియదు. సరే, అందుకే చెప్పను, అందుకే చెప్పను. విశేషం ఏంటంటే ఆయన కంప్లీట్ ఏ సర్టిఫికేట్ కానీ ఆయన తీసేటి అని చూడండి, క్లీన్ న్యూ సర్టిఫికేట్ వస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్, ఈ మూవీలో స్పెషల్గా ఏం నచ్చింది? ఐటమ్ సాంగ్ ఉంది సినిమాలో, మీకు తెలుసా? చూసా, నేను కొత్తగా చెప్తున్నా ఇప్పుడు. ఐటమ్ సాంగ్ హీరోయిన్ పేరెంట్స్ మర్చిపోయా, చెప్పండి. జోక్ అన్నది రియా సుమన్. అంటే ఆవిడగా స్పెషల్, మామూలుగా సినిమానే ఒక స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అంటే యూ హ్యావ్ ఎ ఐటమ్ సాంగ్ లో ఆమె లేదు. నేను ఇప్పుడు వరకు చేసిన ఫిల్మ్స్లో దిస్ ఫిల్మ్ ఇస్ మోర్ ఎంటర్టైన్మెంట్, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 70% ఉంటుంది కదా సార్? 70% ఉంటుంది కదా, ఇంకెక్కువ ఉండొచ్చు. నేను చెప్పిన ట్విస్ట్ అనేది ఒక 10%. థియేటర్ గారు అంటే ఇట్లాంటి సినిమాలు చాలా సినిమాలు వస్తాయి. అంటే ఓటీటీ తీసుకోకుండా థియేటర్ రిలీజ్ ఎందుకు? ఆయనకు ఆ దమ్ము ఉంది. అంటే చాలా మంది చెప్పారు కదా థియేటర్ ఆడియన్స్ పర్టికులర్ గా వస్తారు అని, ఏంటి కాన్ఫిడెన్స్? ఆశ, హోప్. చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి కాబట్టి. మధ్య చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. నెక్స్ట్ సినిమా మీద నమ్మకం ఉంది మా టీజర్ ట్రైలర్ మీద. అండ్ ఇట్లా ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఓటీటీ కాకుండా మీరు థియేటర్కి ఎందుకు వస్తున్నారు అంటే మీకు తెలుసా? రాకూడదా? కాదు, ఫస్ట్ థియేటర్సే ఉండి తర్వాత ఓటీటీస్ వచ్చాయి కదా. ఫస్ట్ ఓటీటీస్కి ఎందుకు వస్తాం? ఫస్ట్ థియేటర్స్కే వస్తాం కదా. అంతా నువ్వు ఇంట్రాగేషన్ చేయకు, ఇంటర్వ్యూ. ఇప్పుడు ఐ మీన్ మీ దృష్టిలో సినిమా అనేది ఇప్పుడు ఓటీటీగా వచ్చేది. ఇప్పుడు తను సినిమాలకు రావాలనుకున్నప్పుడు, నేను సినిమాలకు రావాలనుకున్నప్పుడు, మా దృష్టిలో సినిమా అంటే థియేటర్స్. నేను ఇప్పటికీ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయ్యేదని నేను సినిమా అన్నాను. కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత వచ్చేది మూవీస్, అదర్వైజ్ దట్ ఈస్ ఒరిజినల్. అండ్ మనం ఇప్పుడు వీ షుడ్ ఆల్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ అండ్ గివ్ క్రెడిట్ టు ది ఆడియన్సెస్ దట్ దే ఆర్ వాచింగ్ మూవీస్ ఇన్ థియేటర్స్. చాలా ఎక్కువ. మీరు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఎవరైనా ప్రొడ్యూసర్ని అడగండి, వాళ్ళే చెప్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఫిలిం దట్ ప్రొడ్యూసర్ డిడ్,
సార్ ఇవాళ రేపు థియేటర్స్కి ఆడియన్స్ వస్తున్నారా లేదా మీరు అడగండి. మీరు వాళ్ళ అమ్మాయిలు ఫోన్ ఎత్తుతున్నారు లేదా వరకు వెళ్ళిపోయావు కదా, ఒకసారి ఇలా కూడా అడుగు. ఇప్పుడు షో పడంగానే పబ్లిక్ టాకింగ్ బట్టి చాలా మంది అక్కడ దాకైనా రీచ్ అవుద్ది. కొంతమంది చాలా మందికి ఇప్పుడు ఏంటంటే సినిమా 1 day 2 days 1 week లో అలా తీసేస్తున్నాం. పర్టికులర్గా మీ సినిమాలో ఫండ్ అంత బాగా జనరేట్ అవుతుందా? 100% అవుతుంది, 100% అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీజర్ చూసారా, దాంట్లో ఒక డైలాగ్ గ్యాప్ ఉంటుంది. టీజర్ చూసాను నీకు పవన్ కి కామన్ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారా? కాదు హౌ డస్ హీ నో? మీకు ఆయనకి బాగా సెట్ అవుతుంది. అవునా, అయిపోతుంది. ఆయన బాగా సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రోలింగ్ అవుతుంటుంది తెలుసా మీకు? బిగ్ బాస్ రీసెంట్ గా వెళ్ళొచ్చారు. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు. అవును, యా తెలుసా? తెలియదు బ్రో. ఆయన తెలుసు, బట్ ఆయన నాకు ఆయనది ఈ టేస్టీ తేజ అనే తెలుసు. ఐ డోంట్ నో అదర్ స్టఫ్. ఆయన ఏం ట్రోలింగ్ మామూలుగా గేమ్ ఆడుతున్నావా అంటే ఎనీ టైం తిరిగి పడుకోవడం, అది నిద్ర ఆలోచిస్తున్నారు కదా అంటాడు కదా, ఆ వీడియో బాగా ట్రోలింగ్. ఓకే అది తెలుసా? సో లేదు, తెలీదు. మేబీ ఈ మధ్య సో నాకెందుకు సెట్ అవుతుంది ఆయన తోటి నాకు అర్థం కాలే. అది నువ్వు కూడా మంచి ఫన్ ఉన్నావు, నువ్వు మన ఇద్దరికి సెట్ అవుద్ది. నేను నీకు చెప్తున్నా. మీరు స్టార్టింగ్ మూవీ నుంచి చేసుకొని డైరెక్టర్గా వస్తున్నారు, రైటర్గా, యాజ్ ఏ డైలాగ్ రైటర్. ప్లస్ ఈ డైరెక్టర్ గారు మీకు స్క్రిప్ట్ చెప్పగానే ఎట్లా అనిపించింది అంటే ఆయన నర్వస్గా ఫీల్ అయ్యా అన్నారు మీకు చెప్తుంది. అంటే ఫస్ట్ ఫిల్మ్ అందరికీ నర్వస్నెస్ ఉంటుందేమో అండి, కానీ ఐ థింక్ నాకు నర్వస్నెస్ అనేది ప్రతి సినిమాకి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ స్క్రిప్ట్ చెప్పగానే మీకు ఎందుకు ఈ రోల్ నచ్చింది చెప్పగానే? నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఒక కంప్లీట్ స్క్రిప్ట్తో వచ్చి A to Z ఒక చాలాసార్లు కొన్ని నెరేషన్ జరిగినప్పుడు ఏముంటుందంటే మీరు ఎస్ అంటే తర్వాత ఈ రోల్ని కొంచెం డెవలప్ చేస్తాం, లేకపోతే దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తాం, అట్లా ఇట్లా ఉంటుందన్నమాట. కానీ దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్. అంటే ఆల్రెడీ ఎలా ఉందంటే స్క్రిప్ట్ చేస్తే మీరు చేయండి లేకపోతే ఇంకోటి చేస్తాం అన్న టైప్లో ఉంది నిజంగా. అండ్ అది మంచి విషయం అన్న ఫీలింగ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనేవాడికి ఫస్ట్ కంప్లీట్ ఫిల్మ్ తన మైండ్లో ఉంటే తప్ప అది కన్వే అవ్వదు అనమాట. సో నాకు ఆయనకున్న క్లారిటీ అండ్ ఇది బాగా నచ్చింది. ఆ ఫిల్మ్ ఆయన తీయకముందే బేసికల్లీ మైండ్లో ఆల్రెడీ కొన్ని షోస్ వేసుకున్నట్టు కనిపించింది నాకు. మీకు స్టోరీలో పర్టికులర్ లైన్ అనేది ఉంటుంది కదా, ఏదో ఒక సీన్ మీకు బాగా ఏ సీన్ బాగా నచ్చింది? చెప్పకూడదు డైలాగ్, కానీ డైలాగ్ ఉంది, చిన్న డైలాగేనా? డైలాగ్ ఉంది కానీ చెప్పకూడదు అండి సినిమా రిలీజ్కి. కాదు, ఎందుకంటే నాకు సినిమా కథ అంతా ఒక ఎత్తండి, లాస్ట్లో ఇతను చెప్పే ఒక్క డైలాగ్ నాకు ఇతని క్యారెక్టర్ చాలా రౌండ్ ఆఫ్ చేసినట్టు అనిపించింది యాక్చువల్లీ. అండ్ అది నాకు కంప్లీట్ అంటే ఫినిషింగ్ ఇచ్చారు బేసికలీ. నాకు అది బాగా నచ్చింది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటే అప్పుడు మీరే చెప్తారు నాకు. అభినవ్ గారు చేశారు కదా, ఎట్లా అనిపించింది? మీరు చేసిన మూవీలో ఒక హీరో కానీ ఒక కమెడియన్ కానీ చూస్తారు కదా, ఈ ఎట్లా అంటే మీతో స్క్రీన్ షేరింగ్ చేసుకుంటున్నారు, ఎట్లా అనిపించింది? హీరోగా అంతగా రోల్ పరంగా కానీ మీకు అనిపించింది కదా, ఏదైనా కొన్నిసార్లు మీతో ఉన్నప్పుడు షైగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అభినవ్ షై ఫీల్ అవుతాడా? షై ఫీల్ అయితే బాగుంటుంది, ర్యాగింగ్ చేస్తాడు, ఛాన్స్ ఇచ్చేస్తే అభినవ్. కొత్త పాత అని కాదండి, లైక్ ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్. ఎందుకంటే జనాల్లోకి ఎంత తొందరగా వెళ్తున్నారంటే జస్ట్ లైక్ ఏదో డైలాగ్ పాపులర్ అయిపోయి లేకపోతే బై ఛాన్స్ కాదు అది. ఎందుకంటే జనాల్లోకి వెళ్తున్నారంటే ఎక్కడో డైలాగ్ మాడ్యులేషన్లో కానీ జనాల పల్స్ ఏంటి అంటే ఆడియన్స్ ఏం ఆలోచిస్తూ ఉంటారని ఒక ఇన్నేట్ ఇంటెలిజెన్స్ యాక్టర్కి ఉంటుందన్నమాట. సో అది ఉన్నవాడు ఆటోమేటిక్గా పాపులర్ యాక్టరే అవుతాడు. అండ్ ఈ సినిమాలో నాకు అలా కొత్త కొత్త యాక్టర్స్ తోటి లైక్ అభినవ్తో ఫస్ట్ టైం చేస్తున్నాను, నరేష్తో ఫస్ట్ టైం చేస్తున్నాను, విష్ణుతో ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఆ ఎంతూజియాజమే వేరు. సార్ మీకు ఎవరైనా ఇంటర్వ్యూస్ వచ్చి స్టోరీ చెప్తే మీరు ఏదైనా మెయిన్ లీడ్ రోల్ ఏదైనా చేస్తారా? మీకు స్టోరీ నచ్చి? నాకు మెయిన్ లీడ్ రోల్ అనేది ఏంటి నాకేం లేవండి యాక్చువల్లీ. నాకు యాక్చువల్లీ ఎనీ రోల్ ఈజ్ ఎ రోల్. అంటే మీరు ఎక్కువ లీడ్ రోల్స్ లీడ్ రోల్స్ కానీ సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ చేసుకున్నారు కదా? అట్లా అని కాదు, నాకు లీడ్ రోల్ సపోర్టింగ్ రోల్ అని ఏం లేదండి. కాకపోతే వెన్ సంబడి అంటే మీకే అన్నిటికన్నా ఎక్కువ స్క్రీన్ టైం ఉంది, దిస్ ఫిల్మ్ రన్స్ ఆన్ యువర్ షోల్డర్స్ అన్నప్పుడు దానికి కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రీసెంట్గా ఫ్రెండ్ సినిమాలో మీరు లాస్ట్ మంచి షాక్ ఇచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఓకే సార్, లాస్ట్ మీరు ఒకటి పెట్టారు ఫైనల్, మీకు ఎక్కువ వద్దు మా అన్ని చదివితే ఇంక బాగోదు. ఏం పర్లేదు, సోషల్ మీడియా అంటేనే అందరూ మళ్ళీ అన్ని. నా కారు ఎంత చిన్నది అంటే మనసు మార్చుకోవాలన్నా ఒక్కసారి కిందకు దిగాలి. ఇది దేనికి సార్? ఏ సందర్భం బట్టి? సందర్భం ఏం కాదండి, బేసికల్లీ మనకి
కొన్నిసార్లు ఆ గది ఎంత చిన్నదంటే బట్టలు మార్చుకోవాలని బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా, ఇది ఎంత చిన్నదంటే మనసు కూడా దాంట్లో ఉండడానికి మార్చుకోవడానికి వీలుగా లేదనమాట, అంత చిన్న కార్ బేస్. అందరు కన్ఫ్యూజ్ వచ్చింది సార్ అసలు సోషల్ మీడియాలో పెట్టడం కానీ చాలా మందికి. దీని మీద మీరు లైవ్ కూడా ఎప్పుడు పెట్టలేదు కదా, ఇలా పోస్ట్ చేసిన లైవ్ పెట్టడం రాకి పోస్టులు పెట్టాను. ఓ నెమలి పొడి విప్పి నన్ను ఆకట్టుకుంది, నేను వెంటనే దాన్ని ఈ కట్టుకున్నాను. అంటే ఆ అనేది ఒక ఓవెల్ అండ్ ఈ అనేది ఒక ఓవెల్ కదా, ఒక నెమలి పురివిప్పి నన్ను ఆ కట్టుకుంది, నేను దాన్ని ఈ కట్టుకున్నాను. 2 ఈవెల్స్ ఓవెల్స్ని ఈవెల్స్ అని వచ్చింది చూసారా. సార్ మీరు ఏదైనా పెద్ద హీరోస్తో చేయాలంటే ఏ హీరోస్తో చేస్తారు? టాప్ 2 డిపెండ్స్ ఆన్ మీరు ఏం కథ చెప్పాలనుకుంటున్నారు. అంటే ఇది చాలా డిప్లొమాటిక్ ఆన్సర్లో ఉంటుందండి, కానీ ఇప్పుడు హీరో అని చెప్పేసి కథ లేకుండా తర్వాత కథ వేరేలా వచ్చేప్పుడు వేరే హీరోకి వెళ్ళాలంటే అసహ్యంగా ఉంటుంది. ఎవరికన్నా డైరెక్టర్ గారికి కానీ ఎవరికన్నా కానీ ఫస్ట్ బేసికల్లీ కథ ఒక షేప్ ఫామ్ అయిన తర్వాతే హీరోల దృష్టిలోకి వస్తారు. మీరు ఇప్పుడు చేసిన మూవీస్ ఆబ్వియస్లీ నానితో ఎక్కువ చేశానండి, అండ్ నానికి నాకు చాలా స్పెషల్ బాండ్ ఉంది, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ అంటే మా ఇద్దరు ఫస్ట్ ఫిల్మ్స్ టుగెదర్. శౌర్యతో నాకు చాలా స్పెషల్ బాండ్ ఉంది, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్. సో నాకు వీళ్ళిద్దరూ చాలా స్పెషల్. మీకు అగస్త్య గారు ఎక్కడ బాండింగ్ బాగా ఏర్పడింది? సినిమా షూటింగ్ అప్పుడే బాగా ఏర్పడింది. అంటే మూవీ ఎక్కువ ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్ అంటున్నారు కదా, అంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక పాఠం గుణపాఠం అయితే కాదు. ఒక కథ చెప్పాలంటే డెఫినెట్లీ ఒక ఆంబియన్స్ చూస్ చేసుకుంటాం. అంటే మనం ఒక ఇంజనీరింగ్ అనే అబ్బాయిల ఆంబియన్స్ చూస్ చేసుకున్నాం. చిన్న ప్లాట్ అందులో ఉన్న ఒక చిన్న పాయింట్ పట్టుకొని స్టోరీ అనుకోవడం జరిగింది. వాళ్ళకి ఎట్లా కనెక్ట్ అవుతాం? డెఫినెట్లీ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 90% పీపుల్కి కనెక్ట్ అవుతుంది ఇంజనీరింగ్. వెరీ ప్యాషనెట్ యాక్టర్ అండి. అంటే స్క్రిప్ట్స్ ఎలాగ ఉండాలి, అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవాలి అనే విషయం, అంటే హౌ టు షేప్ అప్ హిస్ కెరియర్ గోయింగ్ ఫార్వర్డ్ అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ మంచి అంటే హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ ఫ్యూచర్. సో నాకు ఆ విషయంలో ఆయన సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. యాక్టర్ గానండి, రైటర్ గాను, డైరెక్టర్ గాను. ఈగల్ చేశాను. నెక్స్ట్ మా సినిమా రిలీజ్ అయిన 1 వీక్ రిలీజ్ అవుతుంది. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్లో గిరీశం రోల్ చేశాను యాక్చువల్లీ. ఆ తర్వాత కుమారి శ్రీమతికి పార్ట్ 2 రాస్తున్నాము. అది కాకుండా నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఒక 2 కథలు రాస్తున్నాను. అంటే నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా కాదు, నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ఒక కథ, ఒక ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్న, అంటే 101 జిల్లాల అందగా డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్కి ఒక కథ రాస్తున్నాను. మా కిస్మత్ మూవీ Feb 2 వస్తుంది. ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ప్లీజ్ టు కమ్ అండ్ వాచ్. February 2 రోజు సినిమా రిలీజ్ అవుతుంది. కిస్మత్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మన మధ్య ఎంత ఫన్నీగా జరిగిందో కన్వర్జేషన్, సినిమాలో కూర్చున్న వాళ్ళు కూడా సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. అరే మన మధ్యలో జరుగుతుంది కన్వర్జేషన్ అన్న ఫీల్ వస్తుంది. సో అదొకటి నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో ఎప్పుడైతే ఆడియన్స్కి అరే మన మధ్య జరుగుతుంది అన్న ఫీల్ వచ్చింది అనుకో, దే నెవర్ ఫీల్ బోర్. సో బోర్ అని కొట్టకుండా స్కూల్కి వెళ్ళిపోతుంది. దిస్ మూవీ ఈజ్ వెరీ వెల్ మేడ్, వెరీ వెల్ రిటర్న్. మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ప్యాషనెట్గా మా టీం అందరికీ సపోర్ట్ చేశారు. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో ఆ ఫన్ స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుతుందని నమ్ముతున్నాం. తప్పకుండా Feb 2 ప్లీజ్ కమ్ డౌన్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఆ ఫిలిం అండ్ లెట్ us know how you liked it. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కిస్మత్ మూవీ మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.